వల్ల నీ జీవితాలు బాగుపడవు. ఆచారము అనేటువంటిది చాలా భయంకరమైనది. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే మోకరించు, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ప్రార్థన చేయి, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే దేవుని సన్నిధిలో నిలబడు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే దివారాత్రము దేవుని వాక్యముని ధ్యానించు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు పడుకున్నప్పుడు పాటలతో ప్రభువుని మహిమపరచు, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ బిడ్డలకు దేవుని గుర్చినటువంటి మాటలు చెబుతూ వాళ్ళకి కథలుగా నువ్వు చెబుతూ ఉండు. నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటి? ఆచారాలు పట్టుకొని ఎంత దూరం పరిగెడతావు? ఆచారాల వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఈ యొక్క ఆచారాలలో నుంచి పుట్టింది మరొకటి ఉంది. దానిని తర్వాత సెషన్లో నేను మీకు తెలియజేస్తాను, తర్వాత వారంలో. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఆచారాల వల్ల మనకు ఉపయోగం లేదు. ఆచారం మనకి చాలా భయంకరమైనటువంటి, ఆ భయంకరమైనటువంటి ఆచారము మనము విసర్జించాలి. దాని నుంచి